ఫార్ములా ఈ రేస్ కేసులో మరో ముందడుగు పడింది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతినిచ్చారు. ఛార్జ్ షీట్ వేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఇక కేటీఆర్ పై విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవలే గవర్నర్ కు లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై DOPTకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే అరవింద్ కుమార్ పై అభియోగాలు నమోదవుతాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసు ఉందో దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ అమూల్య, గత కొంతకాలంగా కూడా దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా తెలంగాణలో ఈ అంశం కాస్త ఆసక్తిని రేపుతోంది. దీనికి సంబంధించి అంటే మాజీ మంత్రి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆ అధికారంలో ఉన్నాడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి సీజన్ 9 కి సంబంధించి నిర్వహణలో జరిగినటువంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయంటూ కూడా ఆరోపిస్తూ కేసు నమోదైంది అప్పట్లో. ఇక దీనికి సంబంధించి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA ద్వారా దాదాపు 54.88 కోట్ల నిధులను ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ లిమిటెడ్ FEO అనే విదేశీ సంస్థకు చెల్లించడంలో అక్రమాలు జరిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కేబినెట్ లేదా ఆర్థిక శాఖ నుండి అవసరమైన అనుమతులు తీసుకోకుండానే ఈ చెల్లింపులు కూడా జరిగాయంటూ కూడా అప్పట్లో తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చాయి. ఇది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిందంటూ కూడా ఆరోపించడం జరిగింది ఏసీబీ అధికారులు. ఇక ఒప్పందం రద్దయిన తర్వాత కూడా FEOకు 45.7 కోట్ల మేర చెల్లింపులు చేశారని, దీనికి అదనంగా 8.6 కోట్ల పన్ను భారం కూడా HMDA భరించిందంటూ కూడా ఏసీబీ తన ఆరోపణలో పేర్కొనడం జరిగింది. ఇక ఈ రేసు స్పాన్సర్ గా ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ అప్పటి అధికార పార్టీ అయినటువంటి భారత రాష్ట్ర సమితికి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సుమారు 49 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చింది. ఈ చెల్లింపుల వెనుక క్విక్ ప్రోకో జరిగిందంటూ కూడా ఏసీబీ నిర్ధారించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక తొలి సీజన్ లో నష్టం కారణంగా మిగతా 3 సీజన్ల నిర్వహణ భారాన్ని సుమారు 600 కోట్ల రూపాయలు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి తప్పించేందుకు అప్పటి మంత్రివర్గంలోనే ఒకరు ప్రణాళిక రచించారని, దీనికి ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీకి నిధులు అందాయంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పుడు కీలక శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ దీంట్లో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. దీంతోనే ఆయన ఈ కేసులో A1 గా పేర్కొన్నారు. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2 గా ఉన్నారు. ఇక BLN రెడ్డి HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ ఆయన A3 గా ఉండడం జరిగింది. ఇక వీళ్ళ విషయంలో చర్యలు తీసుకోవడానికి అలాగే వీళ్ళను విచారించడానికి కూడా మాకు గవర్నర్ అనుమతి కావాలి. ఎందుకంటే కేటీఆర్ మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది, ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా. అలాగే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కొంత ఇబ్బందులు లేకుండా ఉండడానికి గవర్నర్ కు లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో తాజాగా గవర్నర్ దీనికి సంబంధించి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ విచారణకు 4 సార్లు కేటీఆర్ హాజరయ్యారు. ఇక త్వరలోనే ఈ అంశానికి సంబంధించి ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ విచారణ తర్వాత ఆయనను ఏమన్నా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా ఒక ఇంత ఆసక్తిని రేపుతుంది. ఎందుకు అని అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అంత దూకుడుగా వ్యవహరించలేదు. ఎన్నికల తర్వాత ఈ వ్యవహారాన్ని చూసుకుందామంటూ కూడా ప్రభుత్వం కొంత వెనకడుగు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం ఇక కేటీఆర్ విషయంలో చర్యలకు ఉపక్రమించే అవకాశాలు అయితే ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా విజిలెన్స్ కమిషన్ సిఫారసు మేరకు గవర్నర్ కేటీఆర్ పై విచారణకు ఛార్జ్ షీట్ దాఖలకు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. దీని త్వరలో ఏసీబీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం DOPTకి పంపిన లేఖలో ప్రధానంగా ఎటువంటి పాయింట్లను ప్రస్తావించారు? మళ్ళీ అడుగుతారా? హలో, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే DOPTకి లేఖ పంపిందో దాంట్లో ముఖ్యంగా ఎటువంటి పాయింట్లను ప్రస్తావించారంటారు? ఇప్పుడు ఎవరైతే అరవింద్ కుమార్ గానీ BLN రెడ్డి గానీ వీళ్ళకి సంబంధించి అంటే ప్రాసిక్యూషన్ కి సంబంధించి చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం కానీ లేదా వాళ్ళ అదుపులోకి తీసుకుని మరింత సమాచారాన్ని సేకరించడానికి సంబంధించి కానీ తమకు అనుమతి కావాలి అంటూ కూడా కోరటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ క్లియరెన్స్ కూడా లభించింది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా త్వరలోనే వీళ్ళందరినీ కూడా విచారించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అటు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, దీంతో దాదాపుగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే పరోక్షంగా కేంద్రం అనుమతించినట్లే కాబట్టి దీనికి సంబంధించి త్వరలోనే కీలక అడుగులు అయితే పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి కేటీఆర్ ని అదుపులోకి తీసుకుంటారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరి ఇప్పుడు ఈ విచారణ వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు?
ఖచ్చితంగా ఇది ఎందుకనంటే ఇది ఎటు అనుకూలంగా ఉంటుంది ఏంటనేది అయితే మనం స్పష్టంగా చెప్పలేం. ప్రస్తుతానికైతే ఇది అంటే బీఆర్ఎస్ పై సానుభూతి అనేది కొంతమంది అభిప్రాయం లేదు, కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ అంటే కేటీఆర్ దూకుడుగా వెళ్లకుండా తమను టార్గెట్ చేయకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఈ కేసు ఉపయోగపడుతుందనే భావనలో కూడా కొంత కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే వారి అభిప్రాయంగా కనపడుతుంది. మరి దీనికి సంబంధించి రాజకీయ పరిణామాలు ఏముంటాయి, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, అలాగే ఇటు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు సంబంధించి కానీ ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, అలాగే ఈ విషయంలో బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, అంటే బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తుందా, లేదంటే ఇటు కాంగ్రెస్ చేస్తున్న దాన్ని సమర్థిస్తుందా, లేదంటే తటస్థంగా ఉంటుందా అనే దాన్ని కూడా కొంత ఆసక్తి అయితే కలిగి ఉంది. మరి దీనికి సంబంధించి ఏముంటుంది అనేది చూడాలి. మరి ఇప్పుడు కేంద్రం కనుక ఒకవేళ అనుమతిస్తే ఈ కేసు ఏ దిశగా మారే పాసిబిలిటీస్ ఉన్నాయంటారు వెంకట్? కేంద్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి అనుమతి ఇచ్చారు. అంటే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనంటే కేంద్రాన్ని సంప్రదించకుండా ఆయన అయితే అడుగులు వేసే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి వచ్చిందని అనుకోవాలి. దీని తర్వాత ఈడీ కానీ లేదా సిబిఐ కానీ, అంటే ఒకవేళ ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఏదన్నా జోక్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు అయితే మరో రకంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి అటు ఇవ్వటం జరిగింది, సిబిఐకి కూడా ఇచ్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి దీనికి సంబంధించి కూడా మళ్ళీ సిబిఐకి వెళ్తుందా లేదా అనే దానిపై అయితే క్లారిటీ రావడం లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ రేస్ కేసులో మరో ముందడుగైతే పడింది. మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఆల్మోస్ట్ ఇచ్చినట్లే అనిపిస్తుంది. ఇక ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. కేటీఆర్ పై విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవలే గవర్నర్ కు లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై DOPTకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే అరవింద్ కుమార్ పై అభియోగాలు నమోదవుతాయి. 29 నవంబర్ నాడు ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము. డిసెంబర్ 3 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7 నాడు వచ్చింది. డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఈ విషయం బయట మాట్లాడతలేడు, దానకిషోర్ గారు మాట్లాడతలేరు, గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. ఇది 13 డిసెంబర్, అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది 7 డిసెంబర్ అయితే 13 డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసి తర్వాత ఏం జరిగింది అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 13th డిసెంబర్. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. స్పందించి నా తర్వాత కరెక్ట్గా 13 నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్. ఇది 19 నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో, ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్, ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. ఆల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, ఫోటోలో లేరు, మీటింగ్లో ఉన్నారు. ఇది దానకిషోర్ గారికి ఆల్బర్టో 19 డిసెంబర్ నాడు రాసిన లేఖ, ఈమెయిల్. ఏం రాశారంటే, డియర్ మిస్టర్ దానకిషోర్, ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్, ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ, వీఆర్ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజం రిగార్డింగ్ అవర్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రీమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ 3 years. వచ్చే 3 సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను. వి వాల్యూ ద కొలాబరేటివ్ స్పిరిట్ దట్ హ్యాస్ డిఫైన్డ్ అవర్ రిలేషన్షిప్ దస్ ఫార్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు బిల్డింగ్ ఆన్ ద లాస్టింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ విచ్ 2023 హైదరాబాద్ ఈ-ప్రీ హ్యాస్ క్రియేటెడ్. ఇక ఇనాగరల్ ఎడిషన్ 31,000 మంది వచ్చారు, దాదాపు 190 కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ, నెల్సన్ అనే సంస్థ $83 మిలియన్, ఇదంతా కూడా మీకు ఇస్తాను, మీకు అన్ని కూడా షేర్ చేస్తాను.